ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. యాంటిక్ పీస్ నాలాగా ఇది కూడా ఆగిపోయింది, టైం పడుతుంది దీనికి కూడా స్టార్ట్ అవ్వడానికి. నాకు చిన్న పిల్లలు ఒక బొకే చేసి ఇచ్చిండే. ఈ బెడ్రూమ్ లో చాలా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఇదే ఎక్కువ అసలుకి. ఇది కొనుక్కోవడం అంటే చాలా పెద్ద విషయం. సో ఇవన్నీ జీన్స్లు, ట్రౌజర్. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog, the most requested video, home tour final ga chestunnanu. So I hope you will like this video. Ee roju illanతా చూపియబోతున్నాను, ఎక్కడెక్కడ ఏ సామాన్ ఉంది, ఈ లాస్ట్ 10 years లో ఏమేం కొనుక్కున్నా అనేది. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది ఒక నార్మల్ ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ, చాలా తక్కువ సామాన్ ఉంది, ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట, పైన నుంచి చూపిస్తాను ఎగ్జాక్ట్ గా ఏముంది అనేది. పైన దేవుడి ఫోటో, రోజు మనం లోపలికి బయటికి వాళ్ళ బ్లెస్సింగ్స్ తోని వచ్చి పోతూ ఉంటాము. దాని పక్కనే ఇది మనకి తాళం. ఈ బండి కీస్ తీయక ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది అనుకుంటా, అట్లనే పడుంది. జస్ట్ ఇంటి కీస్ ఒక్కటి యూజ్ చేస్తాము. అండ్ దాని పక్కన ఇది దోమల బ్యాట్. ప్రస్తుతానికి దోమలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇదే పొజిషన్ లో ఉంటుంది. ఇక్కడ సైడ్ అంతా గ్రీనరీ మెయింటైన్ చేసినాను. నాకు ఛాన్స్ దొరికితే ఇల్లు మొత్తం గ్రీనరీ పెడతాను, బట్ పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. 3 ప్లాంట్స్ పెట్టినాను. అండ్ ఈ గోల్డెన్ కలర్ ఏదైతే ఉందో ఇవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాను. ఇది ఫస్ట్ వన్ వచ్చి రియల్ ప్లాంట్, మీ అందరు చూస్తున్నట్టు డ్రై లీవ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ 2 ఐకియా నుంచి తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇది కూడా రియల్ ప్లాంట్ అన్నమాట. ఎప్పుడు అడుగుతుంటారు ఈ క్లాక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు అని, నాకు కూడా తెలియదు. మీరందరూ అడిగినందుకు జానీ అడిగితే చెప్పింది. జాను వాళ్ళ ఆఫీస్ లో సేల్ పెట్టినప్పుడు తను తీసుకొచ్చింది అనమాట. యాంటిక్ పీస్ నాలాగా ఇది కూడా ఆగిపోయింది, టైం పడుతుంది దీనికి కూడా స్టార్ట్ అవ్వనీకే. దాని కింద 3 మిర్రర్స్ పెట్టినాము. ఇంట్లో నాకు చెట్లు అండ్ మిర్రర్స్ అంటే బాగా ఇష్టం. సో ఈ 3 దీని వెనకాల చూసిపోయింది. వీఆర్ టూ లేజీ మళ్ళీ దీన్ని ఫిక్స్ చేయనీకే. మీరు చూస్తున్నట్టు ఇవి ఏవైతే ఉన్నాయో పింక్, ఎల్లో, వైట్, ఇవన్నీ నేను ఢిల్లీలో తీసుకున్నాను. మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొని మమ్మీతో పాటు మంచిగా ప్యాకింగ్ చేసి పంపించినాను. ఇది బంజారా మార్కెట్ లో తీసుకుంటే చాలా తక్కువ పడింది, 150 అరౌండ్ అనమాట. ఇది ఐకియాలో తీసుకున్నాను. ఇది మా చెట్లు పైన ఉన్నాయి, ఇంటి పైన. అవి పూలు తెంపకరానికి పోయినప్పుడు ఈ బాస్కెట్. దాని తర్వాత ఇది ఏదైతే ఉందో అమ్మ దొంతులు పెడుతుంది, ఆ టైంలో యూజ్ చేసేవన్నమాట. ఇవి కూడా మళ్ళీ ఆర్టిఫిషియలే, రియల్ కాదు. దాని కింద వస్తే ఇది కూడా ఐకియా నుంచే కొన్నాను. దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇది నాకు చిన్న పిల్లలు ఒక బొకే చేసి ఇచ్చిండే 2 years బ్యాక్. అచ్చంపేట్కి నేను పిల్లల్ని చూడడానికి వెళ్తాను కదా, ఆల్మోస్ట్ 2 years అవుతుంది నేను వాళ్ళని అసలుకి కలవలేదు. నాకు అసలుకి పాసిబుల్ అవ్వట్లేదు, ఎప్పుడు వీలు చేసుకొని పోదాం అనుకున్నా. సో ఈ ఇయర్ డెఫినెట్ గా వాళ్ళని పోయి కలవాలి. వాళ్ళందరూ బొకే చేసి ఇచ్చినందుకు ప్రేమగా గుర్తుగా అట్లనే దాపెట్టుకున్నాను. మళ్ళీ ఈసారి పోయినప్పుడు వాళ్ళు కొత్తది ఇస్తే ఇది తీసి అది యాడ్ చేద్దాము. దీంట్లో పైసలు దాపెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇంట్లో ఎవరి దగ్గర పైసలు లేనందుకు అలా ఖాళీగా పడుంది. ఇది కూడా ఒక వాచే, ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాలి. ఎంత లేజీ అంటే అన్ని సామాన్లు ఉన్న తర్వాత కూడా ఫిక్స్ చేయడానికి చాతం కాదనమాట. ఇంక ఇట్లనే మంచిగా ఉంది కదా అని ఇలానే మేనేజ్ చేస్తున్నాము. ఇది కూడా హోమ్ లైన్ లోనే తీసుకుంది, ఇది బంజారాలో తీసుకున్నాము. ఐ రియల్లీ లవ్ దట్. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది కూడా హోమ్ లైన్ లోనే తీసుకుంది, ఇది కూడా సేల్ లో ఉన్నప్పుడే. అమ్మకి బ్యాక్ పెయిన్ అంటే స్టిల్ ఫైన్ ఈ ఏజ్ కి, బట్ నాకు జానుకు కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. డాక్టర్ ని కన్సల్ట్ అయినాము, ఏం ప్రాబ్లము. బట్ మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదంటే మా మ్యాట్రెస్. మేము లాస్ట్ 5 years నుంచి ఈ మ్యాట్రెస్ యూజ్ చేస్తున్నాము. రియలీ బ్లెస్డ్. ఆ టైంలో ఇది తీసుకోవడమే చాలా పెద్ద విషయము. ఇది ఉంది కాబట్టే ఇన్ని రోజుల దాకా మేము సర్వైవ్ అయినాము. అండ్ ఇప్పుడు అసలుకి మా బ్యాక్ అనేది మాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వేరే దానికి షిఫ్ట్ అవుదాము అని డిసైడ్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ ని సజెషన్ అడిగినప్పుడు వాళ్ళు ఫ్లో మ్యాట్రెస్ ని సజెస్ట్ చేసినారు. సో అమ్మకి సర్ప్రైజ్ చేద్దాం. ఫైనల్ గా అయితే ప్రోడక్ట్ ఇంటికి వచ్చేసింది. వచ్చిన రోజు నుంచి అమ్మ ఎప్పుడు ఓపెన్ చేద్దాం ప్రణవి, ఎప్పుడు ఓపెన్ చేద్దాం అంటే నేనే ఓపెన్ చేస్తా అని నేను ఆ ఎగ్జైట్మెంట్ ని మమ్మీని ఆపిచ్చి ఫైనల్ గా ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఈ సైజ్ చూసి అమ్మమ్మకి మమ్మీకి మన బెడ్ ఎంత పెద్దది, ఇది ఎందుకు ఇంత చిన్నగా ఉంది అంటే, లేదు మమ్మీ ఇది కస్టమైజ్డ్ 72x72, అలాగే ఇది 10 inches, చాలా పెద్దగా ఉంటుంది. ఆగండి అంటే వాళ్ళు అస్సలు నా మాటనే పడనీయలేదు.
అనిపించలేదు, ఎందుకంటే ఇది మనకి చాలా చిన్న సైజ్గా రోల్ చేసి వచ్చింది కాబట్టి. బట్ వెరీ కాంపాక్ట్ ఇన్ సైజ్, ఈజీ టు క్యారీ, అట్లా ప్యాకేజింగ్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఆ డౌట్ వచ్చిందనమాట. మనం ఒక్కసారి అన్బాక్సింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ సైజ్ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మమ్మీ మొహం మీరే చూడొచ్చు. ఈ మ్యాట్రెస్ బేస్ లేయర్ ఏదైతే ఉందో అది రెస్పాన్సివ్ ఫామ్తోని తయారు చేసిర్రు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్కి ఆర్థో మ్యాట్రెస్ ఒక బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే దీంట్లో ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ నేను లాస్ట్ 1 month నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా చెప్పగలుగుతా బ్యాక్ పెయిన్ అనేది సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ అయ్యింది, నాకు కానీ జానికి కానీ అమ్మకి కానీ. అలాగే ఈ మ్యాట్రెస్కి ఒక యూనిక్ ఫీచర్ ఉంది, అదేంటిది అనేది మీకు అందరికీ చూపిస్తాను. ఈ సైడ్ లో నేను వాటర్ పెడుతున్నా, ఒక సైడ్ ఏమో గ్లాస్ లో వాటర్ ఉంది, ఇక్కడ సైడ్ నేను దుంకుతా. సో లెట్స్ సీ. దుంకు నీళ్ళు పడుతున్నాయా? చూడండి, ఒక్క చుక్క నీళ్ళు పడలేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. రాత్రిపూట ఒకవేళ నేను పండుకొని సడన్ గా లేసిన అమ్మకి డిస్టర్బెన్స్ అనేదే కాదనమాట. సో అది ప్రూఫ్, ఒక డెమో చూపించినాను. మమ్మీ నువ్వు చేస్తావు ఒకసారి ట్రై. ఈ టైంలో కరెక్ట్ మ్యాట్రెస్ దొరకడం చాలా కష్టం, బట్ ఫ్లో మేక్స్ ఇట్ ఈజీ. ఎందుకంటే దీనికున్న పెయిన్ రిలీజ్ టెక్నాలజీ వల్ల మన పోస్చర్ ని సపోర్ట్ చేస్తూ అలాగే మన బ్యాక్ పెయిన్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే దీనికి 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీ ఉంది కాబట్టి మన మ్యాట్రెస్ ని అలానే ఉంచి పెడుతుంది. దీనికి 100 nights రిటర్న్ పాలసీ ఉంది అండ్ అలాగే 10 years వారంటీ కూడా. ఒకవేళ మీకు కానీ నచ్చకపోతే ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా ఫుల్ రిఫండ్ మీకు ఇస్తారు. అండ్ దాంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు కానీ కంఫర్టబుల్, సపోర్టివ్ అండ్ చాలా రోజులు ఉండే మ్యాట్రెస్ చూస్తే డెఫినెట్ గా మీరు ఫ్లో మ్యాట్రెస్ ని సజెస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకవేళ కొనాలనుకుంటే యూ కెన్ చెక్అవుట్. ఈ బెడ్రూమ్ లో చాలా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది ఒక నార్మల్ బెడ్రూమ్ అన్నమాట. సో వెల్కమ్ టు ద బెడ్రూమ్ నెంబర్ 1. మీరు వచ్చిన వెంటనే మీకు ఒక బెడ్ కనిపిస్తుంది అండ్ దాని పక్కన ఉన్న బెడ్షీట్లు అన్నమాట ఇవి. నేను ఇవి మనాలి నుంచి తీసుకొచ్చిన, ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్, రియల్ వన్ అన్నమాట. ఆడ నుంచి ఈడికి నేను పంపించిన అప్పుడు ఢిల్లీలో ఉండేటప్పుడు. ఇప్పుడు ఇవి వింటర్స్ లో ఈ సైడ్ యూజ్ చేయొచ్చు, సమ్మర్స్ లో ఈ సైడ్ యూజ్ చేయాలన్నమాట. అట్లా మనము సీజన్ ని బట్టి చేంజ్ చేస్తూ ఉండొచ్చు. మా ఐరన్ ఎప్పుడు దీనికి ఒక ప్లేస్ ఉన్నా ఇది ఈడనే ఉంటది, ఎందుకంటే ఈడ పెట్టి చేసుకుంటారు కాబట్టి ఈడ నుంచి అస్సలకి దియ్యరు వాళ్ళు. మా అమ్మమ్మ బీరువా, మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళ అమ్మ ఇచ్చింది అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, వాళ్ళ అమ్మ ఇచ్చిందో వాళ్ళ అత్తమ్మ ఇచ్చిందో తెలియదు. ఆమె బీరువా మాకు వచ్చింది. మేము మా డాడీ నుంచి సపరేట్ అయినప్పుడు మా దగ్గర ఏది లేనప్పుడు కొన్ని వాళ్ళ సామాన్లు ఇచ్చినప్పుడు ఇది కూడా వాళ్ళని అలానే మేము ఉంచి పెట్టేసుకున్నాము. దీంట్లో బట్టలు, పట్టు చీరలు, బంగారము, వెండి అన్ని ఉన్నాయి. ఒకవేళ మా ఇంటికి ఎవరైనా రావాలంటే ఇగో అన్ని ఇక్కడనే ఉన్నాయి, వచ్చి దొంగతనం చేయొచ్చు. ఫస్ట్ మేము ఈ పర్పుల్ వాడుతుండే, దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది ఇంటికి. ఇవి అయినా పడేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు దీంట్లో మీద పండుకుంటారు అని ఈ కార్నర్ లో ఫిక్స్ చేసినాము. దీనికి ఇంకా వేరే ప్లేస్ వెతకలాడాలి, బట్ ఎక్కడ అనేది తెలియదు. మా సెల్ఫ్లు చాలా చిన్నవి, అందుకోసము ఐకియా నుంచి ఇట్లా బాక్సెస్ తీసుకొచ్చి దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాము బట్టలు. దాని తర్వాత ఇది వచ్చి ఏసీ, బట్ ప్రస్తుతానికి మేము ఏసీ యూజ్ చేసుకోలేకపోతున్నాము. చెమటలు కారినా, రాత్రి 10 సార్లు లేచినా మా అమ్మ వల్ల, ఎందుకంటే ఆమె రిమోట్ ఓడగొట్టేసింది. సదిరి ఏడ దాపెట్టిందో ఏడ తీసి పెట్టిందో ఆమెకి దొరకట్లే, మాకు దొరకట్లేదు. ఒక సండే అన్ని తీసి వెతుకులాడితే దొరికితే సరే, లేదంటే కొత్తది కొనాల్సిందే, తప్పదు. చేతులు కడుక్కున్నాక నీట్గా ఇట్లా వస్తే మాకు ఇక్కడ సైడ్ డైనింగ్ ఏరియా, క్యూట్ మినీ డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది 6 seater తీసుకుంటే యాక్చువల్గా మాకు 4 seater సరిపోతుంది, బట్ ఎవరైనా ఎక్స్ట్రా వచ్చినప్పుడు కూర్చొని తిననీకే. ఇది మాకు రీజనబుల్ ప్రైస్ లో దొరికింది. ఇది ఢిల్లీలో కొనుక్కున్నా. దీంట్లో రసం, దీంట్లో కూర ఉన్నాయి అన్నమాట. దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాము, ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చినాయి, రీఫిల్ చేయాలి. ఇది సాల్ట్, ఇదేమో కారం పొడి, ఇది ఐకియాలో నుంచే తీసుకున్నాను. దానికి ఎదురుగానే ఈ మిర్రర్ సరిగా క్లీన్ చేయలేదు, సో ఏమనుకోకండి. అట్లనే నాకు కూడా హెల్త్ బాగాలేదు, అందుకోసం నాకు గొంతు ఏర్లాగుంది, నా
ఫేస్ కూడా మాడి మష్ అయిపోయింది అనమాట. లాస్ట్ 5 days నుంచి పెళ్లి చేసి 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 పెద్ద మనిషిలాగా అలసిపోయినాను. కొంచెం నా వాయిస్ ని ఎక్స్క్యూజ్ చేయండి. ఇక్కడ ఒక ల్యాంప్ వచ్చింది. ఇది రాత్రిపూట ఆన్ చేస్తే బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ మంచి బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చెట్టు బాగా ఉంటుంది. ఇది కూడా ఆర్టిఫిషియలే, రియల్ అనుకోకండి. ఇక్కడ నుంచి మనం ఈ కార్నర్కి వస్తే ఇది కూలర్, ఒక చిన్న కూలర్. లాస్ట్ ఇయర్ మేము ఇది ఆర్డర్ చేసుకుంటే, మీరు మాత్రం తెచ్చుకోకండి, మేము మోసపోయినాం అనమాట. ఇది ఆల్మోస్ట్ నాకు 8,000 7,000 పడింది. 7 or 8,000 పడింది, ఐఎమ్ నాట్ షూర్. కొంచెం కూడా గాలి రాదు, ట్రస్ట్ మీ, కొంచెం కూడా గాలి రాదు. తెచ్చుకున్నందుకు ఏదో వాడాలి. బట్ ఇది ఎట్లా అంటే 2 ways గా యూజ్ చేయొచ్చు. పండుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు, అండ్ కిచెన్ లో మనకి ఎండాకాలం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా తీసుకొని వంట బండి మీద పెట్టుకొని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి వంట రూమ్ కి బాగా పనిచేస్తుంది, బట్ బెడ్రూమ్ కి హాల్ కి అంత బాగా పనిచేయదు. ఇది మా వాషింగ్ మెషిన్. ఇవన్నీ వాషింగ్ కి అండ్ అలానే ఇల్లు క్లీన్ చేయనీకే, వాష్రూమ్స్ క్లీన్ చేయనీకే, అవన్నీ లిక్విడ్స్ ఇక్కడనే ఉంటాయి అనమాట. ఈ కార్నర్ కంటిన్యూ చేద్దాం మనము. ఇది మా పాత సోఫాది ఒకటి ఉండిపోయింది. మిగతా సెట్ అంతా బయట ఉందన్నమాట. ఒకటి మాత్రం ఇక్కడ పెట్టుకున్నాము, ఎందుకంటే ఇది ఇంకా బాగుంది కాబట్టి. అవి అంత బాగాలేవు కాబట్టి అవి ఇంకా బయటనే పెట్టినాం. పడేయాలి అని అనుకుంటే, కానీ మా ఇంటికి చుట్టాలు ఎక్కువ, చుట్టాలు లేకపోయినా ఫ్రెండ్స్ ఎక్కువ. అందరు వచ్చినప్పుడు కొంతమంది బయట కూర్చొని మాట్లాడాలనుకుంటారు. చైర్స్ సపరేట్ చేయడం ఎందుకని సోఫా సెట్ వేసేసినాం అనమాట, పెద్దగా విఐపి కోసం అని. అది బయట ఉంది. ఇది ఇక్కడ దీని ఎదురుగా ఒక మ్యాట్ వేసి, ఇది కూడా ఐకియా నుంచి తీసుకుండే. ఈ గ్లాస్ ఉన్నందుకు రోజు కాలింగ్ పెట్టి తుడుస్తూనే ఉండాలి, అదొక ప్రాబ్లం. ఇది మా రాజమామ చైర్. మేము ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ బీర్వాతో పాటు ఈ చైరు ఇంకొక చైరు మాకు ఇచ్చిండే, సో అలానే గుర్తుగా పెట్టేసుకున్నాము. సోఫా, మీ అందరూ అడిగే సోఫా. ఐ రియల్లీ లవ్ దిస్ వన్. నేను ఇది తెచ్చినప్పుడు లేకుండే, ఢిల్లీలో ఉండే. ఇది కూడా ఢిల్లీది అనమాట. నాకు గుర్తు, ఢిల్లీ నుంచి వచ్చేసిన కాబట్టి మొత్తానికి ఢిల్లీ నుంచి ఏమైనా గుర్తుకు తెచ్చుకోవాలి అని ఇది ఒకటి తెచ్చుకున్నా. ఒకటి స్పందనకి ఇచ్చినాను అనమాట, ఎందుకంటే తీసుకురానికే పాసిబుల్ కాలేదు. ఐ రియల్లీ లైక్ దిస్ వన్. ఇదంతా ఐకియా సెట్ అన్నమాట. ఇది కూడా ఆర్టిఫిషియలే బై ద వే. అండ్ దీనికి ఒక పాట్ ఇట్లా వేసి పెట్టుకున్నాము. రాత్రి పూట మేము ఆ ల్యాంప్ తో పాటు ఇంకొక ల్యాంప్ ఉంది, ఇది ఆన్ చేసుకున్నప్పుడు క్యాండిల్స్ ఆన్ చేసుకుంటాం అనమాట. కార్ కీస్ దీంట్లో ఉంటాయి. ఈ 1 minute టైమర్ బై ద వే, అట్లా ఆడుకోనికే. కింద వచ్చి టిష్యూస్ ఉంటాయి. నేను తప్పించి ఎక్కువ ఎవరు యూజ్ చేయరు, మరి నేను అందరినీ తిడుతుంటా. అండ్ అలాగే మా ఇంటికి ఎవరైనా పెళ్లి పత్రిక ఇయ్యనికి వచ్చినప్పుడు అవి వాళ్ళ పెళ్లి అయ్యే వరకు మనం పడేయద్దు కాబట్టి ఎక్కడ పెట్టినా పడేస్తామని దీని కింద పెడతాము. పెళ్లి అయిపోయిన తర్వాత తీసి బయట వేసేస్తాం అనమాట. అండ్ ఇది 9 years టీవీ. ఒకప్పుడు ఎవరింట్లో స్మార్ట్ టీవీ లేనప్పుడు మేము తెచ్చుకుండే. మా ఇంట్లో అసలుకి తినడానికే సామాన్లు కూడా లేకుండా, వంట సామాను. అప్పుడు మాకు పోటీకి, ఎందుకంటే మా డాడీ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఒక సిస్టమ్ ఉండే, కంప్యూటర్ ఉండే. ఆ కంప్యూటర్ పీసీ ఏదైతే ఉందో దాన్నే టీవీ లాగా యూజ్ చేస్తుండే. చిన్నగా ఉంటుండే, సీరియల్ చూడాలన్నా కూడా మా బొమ్మలు కూడా ఇంతింతనే కనిపిస్తుండే. అది కూడా ఖరాబ్ అయిపోయిండే 6-7 monthsలో. ఇంకా దాని తర్వాత చాలా రోజులు టీవీ చూడలేదు. అప్పుడు నేను ఇంకా జాబ్ చేయడం స్టార్ట్ చేసేసిన అప్పటికే. అప్పుడు మమ్మీ, జాను, శ్రీజు ఉండి హైదరాబాద్లో. మాకు ఒక టీవీ నచ్చింది, అది తీసుకుంటామంటే ఎల్జీలో ఈ టీవీ తీసుకున్నాము. ఇంకా బాగా పనిచేస్తుంది. ఐ థింక్ పిక్చర్ ట్యూబో లేదా సెట్టింగ్సో ఏదో ఖరాబ్ అయింది, కొంచెం బ్లూయిష్ కనిపిస్తుంది, బట్ అదర్వైజ్ బ్యూటిఫుల్ వన్. అప్పట్లోనే మేము ఇది 60,000 పెట్టి తీసుకొచ్చినాము. మా ఇంటికి వచ్చిన వాళ్ళెల్లా తిట్టినారు, ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా, ఇంత ఎక్స్పెన్సివ్, ఇంట్లో సామానే లేవు, టీవీకి అన్ని పెట్టినారు అని. బట్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. చిన్న చిన్న అవార్డ్స్ అనమాట. ఇది జానిది, ఇది నాది. ఢిల్లీలో నేను బతుకమ్మ అప్పుడు పోయినప్పుడు నాకు ఇచ్చిండే. ఇది జానీ హోమ్ లేన్ వాళ్ళు ఇచ్చిండే అనమాట. ఇది మా మమ్మీది. ఇది లిటిల్ ఫ్లవర్స్ శ్రీజ అనమాట, 3rd ప్రైజ్ వచ్చింది. ఇది మళ్ళీ జాను హోమ్ లేన్.
ఇది మన యూట్యూబ్ అన్నమాట. ఇది నా సిల్వర్ ప్లే బటన్. ఇది కార్ కోసం తీసుకుంటే యాక్చువల్ గా మేము, కానీ ఎందుకో కార్ లా ప్రాపర్ గా స్టిక్ అయితే లేదు అని ఇంక ఇంట్లోనే పెట్టుకున్నాము. మొన్న జాను ఒక మీటింగ్ కి పోయినప్పుడు రీసెంట్ గా 2 weeks కూడా అవ్వట్లేదు, అప్పుడు వాళ్ళు ఇది రియల్లీ గిఫ్ట్ చేసిర్రు అనమాట. ఇది బాగానే ఉంది, బట్ ఎందుకో ఏమో తెలియదు ఇది ఖరాబ్ అవుతుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసి ఎవరైనా చూస్తే ప్లీజ్ లెట్ మీ నో. నేను 2 days ఒకసారి వాటర్ ఇట్లా చెక్ చేసి సాయిల్ డ్రై అయితేనే కొంచెం వాటర్ పోస్తున్నా, ఎండకి కూడా కాసేపు పెడుతున్నా, బట్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. అసలుకి ఎందుకు అనేది ఎవరికైనా తెలిస్తే లెట్ మీ నో. యావుకి మా అమ్మ పూజ చేస్తుంది. ఇంక ఇవన్నీ దొంతుల సామాన్లే, స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కొన్నే, ఇంకా చాలా దొంతులు ఉన్నాయి మా ఇంట్లో. అసలుకి మీకు అవన్నీ చూపిస్తే టైమే సరిపోదు. ఇది మా రోబో 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 రోబో. ఇది చిన్న కుక్క పిల్ల లాగా మా ఇంట్లో. ఇది స్టార్ట్ చేసినామంటే చాలు మా ఇంట్లో ఏయ్ ఏయ్ ఇక్కడ రా, అక్కడ రా, ఇక్కడ ఆగు, అక్కడ ఆగు, చిన్న పిల్ల ఆడుతున్నట్టే అనిపిస్తుంది. సో మార్నింగ్ మమ్మీకి ఉడవనికే తుడవనికే ఇదే అనమాట. ఫస్ట్ ఒక ఆమె వచ్చి ఇల్లు తూడ్చి వెళ్తుండే, బట్ దేవర్ ఛార్జింగ్ 2.5 అండ్ ఆల్రెడీ మా ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉంది కాబట్టి మా మమ్మీ గిన్నెలు తోమి ముగ్గులు వేసుకొని స్నానం చేసేలోపు, వంట చేసేలోపు ఇది తూడ్చేస్తుంది దానంతకు అది. మా మమ్మీ నమ్మే సాయిబాబా అండ్ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. వి రియల్లీ బిలీవ్ హిమ్. ప్రతి వాళ్ళ ఇంట్లో ఇది డెఫినెట్ గా ఉండాలి అని మా మమ్మీకి ఎవరో చెప్పిండేనంట. సో అప్పటి నుంచి ఈ ఫ్రేమ్ ఇక్కడ ఫిక్స్ చేసినాము, ఎదురుగా ఫేసింగ్ చేయాలి అనేది. అండ్ దాంతో పాటు గణేశుడు కూడా మనకి ఎదురుగా ఫేసింగ్ చేయాలంట మనం వచ్చే డైరెక్షన్ లో. జాను గోవాకి పోయినప్పుడు వెల్కమ్ టు అవర్ హోమ్ అనకలి ఫ్యామిలీ అనేది ఇది తీసుకొచ్చింది. అండ్ దాంతో పాటు ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఇది కూడా ఐకియా నుంచే తీసుకొచ్చినాము. ప్రైజులు అడగద్దు, గుర్తు లేవు. ఇప్పుడు మనం బెడ్రూమ్ నెంబర్ 2కి పోదాం. ఇది కూడా ఒక చిన్న బెడ్రూమే. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ మీకు కనిపించే ఒక దివాన్, దీంట్లో ఒకళ్ళు వండుకుంటారు. దివాన్ పక్కన ఇది యూజ్ కానిది, బయట పడేయాలి, బట్ మనసు ఒప్పట్లేదు కాబట్టి ఇక్కడనే పెట్టినాము. ఇక్కడ మా ఛార్జింగ్, పవర్ బ్యాంక్స్, అన్ని వైర్లకి సంబంధించిన ప్రతి ఒక్కటి, ఎక్స్ట్రా ఫోన్లు ఇవి 3 ఉన్నాయి, ఇవి కూడా ఇక్కడనే. సో దట్ ఎవరికైనా మనము ఇంట్లో ఎప్పుడైనా ఆర్గనైజ్ గా ఉండాలి. కళ్ళు మూసుకొని అయినా సరే ఎవరైనా ఏదైనా అడిగిరు అనుకో ఛార్జర్ ఏడుంది అంటే మనము ఈడుంది అనేది చెప్పాలి. ఏడుందో తెలియదు అని అనద్దు, నాకు అస్సలకి నచ్చదు. దాని తర్వాత ఇది కార్ వాక్యూమ్ క్లీనర్. ఈ కార్నర్ లో పెట్టినాను. ఇది మంత్ కి ఒకసారి యూజ్ చేస్తూ కాబట్టి అంత అవసరం లేదు. దాని తర్వాత కింద ఈ బుట్టి మా వంట రూమ్ లో యూజ్ చేస్తుండే అనమాట ఆనియన్స్ కి, బట్ వేరేది తీసుకొచ్చినందుకు ఇది నేను ఏం చేసిన అంటే హెయిర్ డ్రైయర్స్, దానికి కర్లర్, ప్రతి దానికి ఈ హెయిర్ కి సంబంధించిన యాక్సెసరీస్ కోసము ఇది ఇక్కడ పెట్టుకున్నా. ఇది కూడా సరిపోవట్లేదు యాక్చువల్లీ. ఇదంతా కార్పెంటర్ సామాను. ఇది మాకు యూట్యూబ్ కి సంబంధించిన సామాన్ అన్నమాట. దీంట్లో బుక్కులు పెట్టుకున్నాము. ఇది దారాలది, మనకి సూది దారం ఎక్కడుంది అంటే ఇక్కడ. ఈ బాక్స్ లోనేమో పెన్నులు, పెన్సిళ్ళు, స్టాప్లర్, మార్కర్, ప్రతి ఒక్కటి ఈ బాక్స్ లో దొరుకుతాయి. సో మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కటి ఎక్కడైతే ఫిక్స్ చేసిందో అక్కడనే ఉంటాయి. ఐ రియలీ లైక్ ఇట్ దాట్ వే. లేదంటే నాకు, జానికి, శ్రీజకి పెద్ద కొట్లాడైపోతుంది, పెద్ద వార్ అన్నమాట. 2 versus 1. వాళ్ళిద్దరు ఒకటైతారు, నేను ఒకదాన్ని ఒకటైతాను. ఈ కార్నర్ లో ఇదంతా గాజులు, కమ్మలు, నెక్లెస్ ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టినాము. కింద అంతా ఫైల్స్. ఇది ఐకియా నుంచి తీసుకొచ్చిన మిర్రర్. ఐ రియలీ లవ్ దిస్ వన్. ఇది కింద పెట్టుకోవాలి, బట్ నేను ఇది గోడకు ఫిక్స్ చేసిన అనమాట. రోజు క్లీనింగ్ కి అక్కడ కింద పెట్టినాం అనుకో అది జమ అయిపోతుంది. ముందే మా ఇంట్లో క్లీనింగ్ కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఈ మ్యాట్ కూడా ఐకియా నుంచే తీసుకొచ్చిన. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా ఐకియా నుంచే తీసుకొచ్చిన. ఇది కూడా ఐకియా నుంచే తీసుకొచ్చినాము. నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మేకప్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయేసరికి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు. దట్స్ వెన్ ఇది తీసుకొచ్చిండే. ఓకే, ఇవంతా డైలీ యూజ్ అన్నమాట ఈ ప్రోడక్ట్స్.
ఇక్కడ ఇది మమ్మీ పౌచ్, ఇది నా పౌచ్, ఇది జానీ పౌచ్, ఇదేమో ఐ మేకప్, ఇది లిప్స్టిక్, ఇక్కడ మెడిసిన్స్ ఉంటాయి, ఇవి ఆయిల్స్ అన్నమాట, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్, రెస్ట్ ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ బ్రాండ్ న్యూ ప్రోడక్ట్స్, యూజ్ చేయలేదు ఇంకా, ఇవి యూజ్ చేయడానికి ఇంకా టైం ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇవి యూజ్ చేస్తాము. చాలా ప్రోడక్ట్స్ చాలా మందికి ఇచ్చినాను, పక్కన ఇంటి వాళ్ళకి, ఎదురింటి ఇంటి వాళ్ళకి, చుట్టాలకి, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి. ఎన్ని ప్రోడక్ట్స్ అంటే ఒక్కొక్క బ్యాగ్ వర్త్ ఆఫ్ 5,000 6,000 రూపీస్ అట్లనే అన్ని ఫిల్ చేసి ఇచ్చేసినాను. ఇచ్చిన తర్వాత మా ఇంట్లో అయిపోయింది అనమాట యూజ్ చేయడానికే, మళ్ళీ నా సొంత పైసలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వచ్చింది. ఇది లాండ్రీ బ్యాగ్, నా ఢిల్లీ లాండ్రీ బ్యాగ్ అనమాట. ఇక్కడ లాండ్రీ బ్యాగ్ లాగా యూజ్ చేయట్లేదు, మాకు బట్టలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆ బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక కొత్త బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. రీసెంట్గా అంటే ఈ రోజు కొనుక్కొని వస్తే అక్కడ పెట్టి దాని తర్వాత ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేది ఆలోచిస్తాం. పైన ఒకసారి లుక్ ఇవ్వండి. ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 ఇవన్నీ బట్టలు. వింటర్ వేర్, ట్రెడిషనల్ అండ్ అక్కడ ఒక ట్రెడిషనల్ ఉందన్నమాట. ఇవన్నీ బ్యాగ్స్ లో బట్టలే ఉన్నాయి. అండ్ అవి కాకుండా మాకు సరిపోవని ఇది కూడా ఐకియాలోనే తీసుకొచ్చినాము. ఇవి కంబైన్ చేసినాము, బట్ 2 సపరేట్గా కొన్నాం అనమాట. సో ఫస్ట్ దీంట్లో వచ్చి, సో ఇవన్నీ జీన్స్లు, ట్రౌజర్లు, ఇక్కడ మధ్యలో డివైడ్ చేయడానికి స్కార్ఫ్లు పెట్టినాం అనమాట. ఇది మా అమ్మమ్మది, సో సారీ ఇగ్నోర్. ఆమెని సదురుకో అమ్మమ్మ అంటే నా ర్యాకు నా ఇష్టం అంటది అనమాట. ఇక్కడ డైలీ వేర్ టీషర్ట్స్ పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ ఇక్కడ జాను ఫ్రాక్స్, స్కర్ట్స్ అన్ని పెట్టుకుంటుంది. ఇది నాది, శ్రీజుది. మేము రోజు వేసుకోము కాబట్టి, ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి అట్లా పెట్టుకున్నాం అనుకో, ఆమె తీసుకుంటే ఖరాబ్ అయితే ఆమెనే సదురుకుంటుంది. చూడండి, అది మళ్ళీ సదరా, మొన్ననే కొట్లాట అయింది మాకు. ఇది నెక్స్ట్ వన్, ఇది నాది, ఇది శ్రీజుది, ఇది జానిది. అక్కడ నైట్ వేర్, ఇక్కడ బ్లేజర్, ఇవి కార్డ్ సెట్స్ అనమాట. ఇవన్నీ కార్డ్ సెట్స్, ఒక్కొక్క దానికి అట్లీస్ట్ 3 పేర్స్ ఇట్లా పెట్టుకొని హ్యాంగ్ చేసుకుంటాము. ఇవి కార్డ్ సెట్స్, ఇవేమో షర్ట్స్ అనమాట. ఇవి స్ట్రక్స్, ఇవన్నీ దగ్గర ఒక 50 స్ట్రక్స్ ఉంటాయి మా దగ్గర. అది కాకుండా ఇవి కూడా బట్టలు. ఎంతబ్బా ఇన్ని బట్టలు ఉన్నాయా అంటే, ఇంతమంది ఉన్నాం కదా, ఇన్నే బట్టలు ఉంటాయి. దీంట్లో అండర్వేర్స్, ఇవి బ్రాలు, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇవి వచ్చి క్రాప్ టాప్ అనమాట. దీనికి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఉంటాయి. ఇవి స్లీవ్లెస్ కాబట్టి దీంట్లో. ఇవి ఫుల్ లెంత్ క్రాప్ టాప్స్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ అనమాట క్రాప్ టాప్స్. సో దీంట్లో ఉంటాయి. ఇది జిమ్ వేర్ది. దాని తర్వాత ఇది నేను నా ల్యాప్టాప్ కొన్నప్పుడు ఈ ప్రింటర్ నాకు ఫ్రీ వచ్చింది. సో ఈ ప్రింటర్ని కూడా యూజ్ చేస్తుంది జానీ. ఈ ప్రింటర్కి ఈ ప్లేస్ ఇచ్చేసినాము. ఇది జాను ల్యాప్టాప్, ఇది నా ల్యాప్టాప్. ఈ టేబుల్ ఏదైతే మీకు కనిపిస్తుందో మోస్ట్ ఎక్స్పెన్సివ్ వన్. ఒకసారి దీనికి లుక్ ఇవ్వండి మీరు. ఇది మేమే కలర్ వేసినాం అనమాట, బ్లూ అండ్ బ్రౌన్. అసలుకి ఎప్పుడు అనుకోలేదు ఈ టేబుల్ మీద అమ్మవార్లను పెట్టి అభిషేకం చేసి 3 days ఈ టేబుల్ మీదనే ఉంచి పెడతారు అని. ఫెల్ట్ రియలీ బ్లెస్డ్. మన ఇంటి ఒక్క పువ్వైనా సరే దేవునికి చెందింది అనుకో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. ఇది మా తాత టేబుల్. మా సామాన్ లేదన్నప్పుడు నేను చెప్పినా కదా, ఈ చైర్లు, ఆ బీరువా, ఈ టేబుల్, ఒక బెడ్, ఇవి మాకు వాళ్ళు ఇచ్చిండే, మేము రిటర్న్ ఇయ్యలేదు, మా దగ్గరనే పెట్టుకున్నాము. సో ఇది అమ్మవారికి అభిషేకం చేసిన, రీసెంట్గా పెళ్ళయింది, అప్పుడు వాళ్ళకి ఇచ్చిండే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఈ కార్నర్లో వాక్యూమ్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నాము. శ్రీజు ఎగ్జామ్స్ రాస్తుంది, దాంట్లో ఈ బ్యాగ్ పెట్టుకుందనమాట. లేకపోతే స్లింగ్ బ్యాగ్. ఇదన్నమాట ఈ బెడ్రూమ్ స్టోరీ. ఒకసారి అక్కడ సైడ్ లుక్ ఇవ్వండి. అవన్నీ ఇంకా ఓపెన్ చేయని ఐటమ్స్ అన్నమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఓపెన్ చేయాలి.
బట్ ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి అవన్నీ అట్లనే ప్యాక్ చేసి పైన పెట్టినాము. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. దేవుడు రూమ్ చిన్నగా ఉన్న ఈ రూమ్ లో ఉన్నంత పీస్ ఇంకెక్కడా లేదు అసలుకి. నేను ఏడ్చినా, నవ్వినా, బాధపడినా వచ్చి ఇక్కడ అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ చేస్తా. చాలా బాగా అనిపిస్తుంది. మా భరత్ మామ మొన్న శబరికి పోయినప్పుడు ఇవి తీసుకొచ్చినాడు. ఇది కామన్ వాష్ అండ్ ఇది మా కిచెన్ అన్నమాట. ఇక్కడికి రాగానే జానీ, శ్రీజు వాళ్ళు టిఫిన్ బాక్స్ తీసుకుపోతారు కాబట్టి వాళ్ళ బ్యాగ్స్ ఇక్కడ హ్యాంగ్ చేస్తాము. ఇవన్నీ స్పూన్ల దుకాణం సంత అంతా ఇక్కడనే ఉంటుంది. ఇది ఆరో, మా మమ్మీ కొట్లాట పడి 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 తెప్పించుకుంది. నాకు ఆరో వాటర్ అంటే ఎందుకో అస్సలకి ఇష్టం ఉండదు, బట్ దీని వాటర్ బాగున్నాయి. కిటికీ 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 అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంది. దీంట్లో మేము టర్మరిక్, జింజర్, ఆమ్లా జ్యూస్ చేసుకున్నప్పుడు ఈ బాటిల్లో ఫిల్ చేసుకుంటాము. దాంతోపాటు ఎగ్స్ ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ ఇది ఒక బ్లెండర్. కిచెన్ చాలా చిన్నది కాబట్టి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాము. బ్లెండర్ కావాల్సిన సామాన్ అంతా ఇక్కడనే ఉంది. ఇది క్లీనింగ్ కంపార్ట్మెంట్. వాటర్ బాటిల్ ఈ కార్నర్లో ఉంటుంది అండ్ స్పూన్ ఇక్కడికి వస్తుంది. అక్కడ నుంచి రాగానే ఇక్కడ స్పూన్స్ ఉన్నాయి. ఇక్కడ నాప్కిన్ ఉంటుంది, ఉత్కనీకి వేసింది. మమ్మీ గిన్నెలు దోమనంటేనే తుడుచుకోనికే. స్టవ్ అందరి ఇంట్లో ఉండేటట్టే, పెద్ద స్పెషల్ ఏం కాదు. ఇక్కడనే అన్నెసెసరీ సామాన్ అంతా ఉంటాయి. ఇది నూనె పోసుకోనికే. ఇక్కడంతా బేకింగ్ సామాను, ఇవంతా కట్టింగ్ సామాన్ అనమాట. సపరేట్గా ఉప్పు ఒక్కటి మా మమ్మీ ఇట్లాంటి డబ్బాలు వేసి పెడుతుంది. మేము ఉప్పు, కారం ఇంత తింటాము ఎంతమంది చెప్పినా కూడా. దాని పక్కనే రైస్ కుక్కర్ ఉంది. ఇది ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్, మిక్సీ, దాని వెనకాల టోస్టర్ ఉంది. ఇంకా బేసిక్ గిన్నెల్ని ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇవంతా పప్పులు, ఉప్పులు రోజు వాడేవి ఇట్లా పెట్టుకున్నాము. ఇవి అయిపోయినప్పుడు రీఫిల్ చేయనీకే ఇట్లా పైన దాంట్లో పెట్టుకున్నాము. ఇవి 2 అయిపోయిన తర్వాత కూడా కావాలి కాబట్టి ఇట్లా కింద డబ్బాలు ఉన్నాయి కదా, దీంట్లో 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 ఇవన్నీ రీఫిల్ అనమాట. బేసిక్గా మేము డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి అట్లీస్ట్ 1.5 months లేదా 2 monthsకి సరుకులు తీసుకొచ్చుకుంటాము. ఒక 1 monthకి కట్టు తెచ్చుకోము. ఒకవేళ పైసలు లేకపోయినా అడ్జస్ట్ అయిపోతుంది కానీ 2 monthsకి ఒకసారి అట్లా తెచ్చుకుంటాము. బట్ స్టిల్ ఎవ్రీ మంత్ మేము పోయి సరుకులు తీసుకొచ్చుకుంటాం. ఇలా ఎంటర్ అయ్యి ఇలా జరిగితే మా కిచెన్ ఖతం అయిపోతుంది. అంత చిన్న కిచెన్. ఇది మా చిన్న కిచెన్. ఐ హోప్ మీకు మా ఇల్లు నచ్చింది అని అనుకుంటున్నా. ఇది అందరు మిడిల్ క్లాస్ ఇంటి లాంటిదే మా ఇల్లు కూడా, పెద్ద స్పెషల్ ఏం కాదు. ఈ సామాన్ తెచ్చుకోనికనే మాకు 10 years పట్టింది. ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ, అలానే బిల్స్ని కూడా మేనేజ్ చేస్తూ, సేవింగ్స్ చేస్తూ తీసుకొచ్చిన సామాన్ అనమాట. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఎనీవేస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే మా వీడియోగ్రాఫర్ అనమాట. ఈ రోజు చాలా కష్టపడిపోయినా చేతులు గుంజుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. బాయ్ చెప్పే.